ఈడీ అంత కేంద్ర ప్రభుత్వం ఏంటి అంతవరకు అయితే ఓకే. తెలుగుదేశం ఇంప్లీడ్ అవ్వబట్టి అదంతా జరిగింది అన్ని రోజులు జైల్లో. తెలుగుదేశం ఇంప్లీడ్ అవ్వబట్టి ఆ కథ అంతా నడిచింది. నడిచినప్పుడు అతను అన్ని రోజులు జైల్లో ఉన్నాక భయపడాలి కదా. ఆగాడా? లేదు, నిలబడ్డాడు, పాదయాత్ర చేశాడు. అప్పుడేమో ఓదార్పు యాత్ర కంటిన్యూ చేశాడు కదా బయటకు వచ్చి. ఎప్పుడు వదిలిపెట్టారు అతన్ని? ఎందుకు వదిలిపెట్టారు? తెలంగాణ ఇచ్చేయాలని నిర్ణయించుకుని తెలంగాణ ఇచ్చేస్తే ఆంధ్రాలో కోపం వస్తుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళ కోపం చల్లార్చడం కాదు, ఆంధ్ర వాళ్ళ ఎమోషన్ డైవర్ట్ చేయాలి ఇక్కడ. అప్పుడు తెలంగాణ ఆంధ్ర గొడవ తగ్గిపోతుంది. అప్పటికి తెలంగాణ ఆంధ్ర పీక్ స్టేజ్లో ఉంది గొడవ. దాన్ని సద్దుమణగాలంటే జగన్ని జైలు నుంచి విడుదల చేస్తే జగన్ ఆంధ్రాకి వస్తే ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ గోల నడుస్తుంటుంది, వాళ్ళు సేఫ్ అయిపోతారు సెంట్రల్. అందుకోసం వదిలిపెట్టారు అతన్ని. అప్పటిదాకా సిబిఐ ఇంకా ఉంది ఇంకా కేసులు ఉన్నాయని చెప్పింది. ఉన్నట్టుండి ఒక రోజున అసలు ఎవడు ఊహించలేదు. ఉన్నట్టుండి ఇంకేం లేవు, మీరు బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పేశాడు లాయర్. అంటే ఏంటి? కరెక్ట్గా అది అనౌన్స్ చేసే ముందు రాష్ట్రానికి తెలివిగా వదిలిపెట్టారు. అయిపోయింది. జగన్ ఇంతకాలం అనుభవించా, ఎందుకు నాకు ఈ కర్మ, ఇన్ని రోజులు దర్జాగా గోల్డెన్ స్పూన్ బేబీ లాగా పుట్టినోడిని పెరిగినోడిని, ఈ కర్మ నాకెందుకని వదిలేసి వెళ్ళిపోవచ్చుగా రాజకీయం. లేదా ఏ బీజేపీలోనే చేరిపోవచ్చుగా పోయి, లేదా కాంగ్రెస్ని పట్టుకోవచ్చు, లేదా అప్పుడే చంద్రబాబు నాయుడిని కలిసి